నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో పొటాటో స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అందుకు ఒక బౌల్ నిండా మైదా పిండి తీసుకుని ఒక గిన్నెలో వేస్తున్నాను. పిండి జల్లించి తీసుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసి వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్కి తయారు చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేస్తున్నానండి. తర్వాత పుదీనా ఆకులు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత ఒక 2 ఆలు ఉడికించి మెత్తగా చేసి వేస్తున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి. తర్వాత పచ్చి బఠానీ వేస్తున్నాను. తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని ఈ విధంగా గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఈ విధంగా మరోసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. బాల్స్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలండి. ఈ విధంగా మందంగా కాకుండా పలుచగా కాకుండా ఈ విధంగా తయారు చేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి ఇలా రాయాలండి. తర్వాత పొడిపిండి చల్లుకోవాలి. తర్వాత మరో చపాతీ పైన వేసి ఆయిల్ రాయాలి. తర్వాత పొడిపిండి చల్లుకోవాలి. తర్వాత ఈ విధంగా మడుచుకోవాలండి. తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లి చపాతీలాగా చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీసెస్లో తయారు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని పెట్టుకుంటూ
అంచులకు ఆయిల్ రాసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేయాలి. అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. ఇలా అంచులకు ఆయిల్ని రాసుకుంటూ జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుంటే టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత ఈ విధంగా వేయించి తీసుకోవాలండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మైదా పిండి కాబట్టి ఇలా వైట్గా కనిపిస్తాయండి. ఈవినింగ్ టైంలో తయారు చేసుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.